అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇచ్చే H1B వీసాల రుసుమును ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ $1,00,000లకు పెంచడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ట్రంప్ నిర్ణయం ఎంతో మంది ఉద్యోగార్థులపై ప్రభావం పడనుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు తక్షణం యుఎస్కు వచ్చేయాలంటూ అక్కడి టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈమెయిల్లు పంపుతున్నారు. ఈ గందరగోళం నేపథ్యంలో ట్రంప్ తీసుకువచ్చిన నిబంధనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఎక్స్ వేదికగా స్పందించారు. H1B వీసాపై విధించిన $1,00,000 రుసుము వార్షిక ఫీజు కాదని ఆమె స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్ టైం ఫీజు మాత్రమేనని తెలిపారు. ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఈ $1,00,000 రుసుము విధించబోమని తెలిపారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు. ఈ వన్ టైం $1,00,000 రుసుము ఇకపై కొత్తగా H1B వీసాకు దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే అమలు చేస్తామని, ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్ వర్తించదని తెలిపారు. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇచ్చే H1B వీసా రుసుమును ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ $1,00,000లకు పెంచడం ప్రస్తుతం అయితే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. అమెరికా ఎప్పుడైతే ఈ ప్రకటన చేసిందో, అమెరికా అధ్యక్షుడు ఎప్పుడైతే ప్రకటన చేశారో భారతదేశం కూడా దీనిపైన ఆచితూచి స్పందించడం కూడా జరిగింది. నేరుగా స్పందించకపోయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. 4 సంవత్సరాల లోపల పరిస్థితి మొత్తాన్ని కూడా మార్చే ప్రయత్నం అనేది కూడా చేస్తాం. ముఖ్యంగా విదేశాలపై అతిగా ఆధారపడడం అనేది కూడా మనం చేసిన తప్పు. అదే మనకు ప్రధాన శత్రువు, దాన్ని మనం అధిగమించాల్సిన అవసరం అనేది కూడా ఉంది అని చెప్పేసి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చైనా కానీ లేదా 1-2 అభివృద్ధి చెందిన దేశాలు కనుక చూసినట్లయితే సోషల్ మీడియాకు సంబంధించి ఓన్ ప్లాట్ఫామ్స్ అనేటివి కూడా ఉన్నాయి. అదేవిధంగా ఐటీ కంపెనీలకు సంబంధించి ఓన్ కంపెనీస్ అనేటివి కూడా ఉన్నాయి. అంటే ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థలపై ఆధారపడకుండా సొంతగా వ్యవస్థలను కూడా తయారు చేసుకుంది చైనా. కానీ అటువంటి పని అనేది కూడా ఇండియా చేయకపోవడం, అమెరికాపై ఆధారపడమే ప్రస్తుత సమస్య కారణమవుతుందని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయపడడం జరిగింది. ముఖ్యంగా H1B వీసాల విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దీనిపైన సాధ్యాసాధ్యాలన్నింటినీ కూడా పరిశీలిస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ లోపే అమెరికా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రకటన కూడా చేయడం కూడా జరిగింది. ఆ క్లారిటీ ఇచ్చే ప్రకటన కనుక చూసినట్లయితే ఏదైతే ఈ $1,00,000 వీసా రుసుము ఏదైతే ఉందో అది H1B వీసాలకు రెన్యువల్ చేసుకునే విషయానికి కూడా వర్తిస్తుందని చెప్పేసి కూడా మొదట స్పష్టం చేశారు. కానీ రెన్యువల్ కు వర్తించదు, అది కేవలం ఫ్రెష్ కే మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి కూడా క్లారిటీ ఇవ్వడంతో కొందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకొకటి ఏదైతే H1B వీసాలుండి విదేశాలకు వెళ్లిన వాళ్ళు ఈ నెల 20 లోపు తిరిగి రావాలని చెప్పేసి కూడా ఒక ఆందోళన అనేది కూడా వ్యక్తమైంది. కానీ ఆ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో చాలా మంది కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. కొత్తగా వచ్చే వాటికి మాత్రమే వర్తిస్తాయి. ఇప్పటి వరకు రెన్యువల్ చేసుకున్న విషయంలో కానీ ఉన్న వాటిలో కానీ ఇది వర్తించదు అని చెప్పేసి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.